ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను సార్ మీకు. చెప్పండి. ప్రతిఘటన నన్ను బుక్ చేశారండి. నేను వద్దన్నాను. నేను ఇక్కడ హీరో చేస్తున్నా, అక్కడ మీరు విలన్ పిలుస్తున్నారు ఏంటి అని అడిగాను. అప్పుడు అబ్బాయి నాయుడు గారు, కేసీఎన్ మూవీ చంద్ర గారు, మన ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ తిట్టారండి. ఉషా కిరణ్ మూవీస్ దొరకదే, ఆ టీ కృష్ణ డైరెక్టర్, నీకు తెలియదు ఆయన గురించి, ఎళ్ళు చేయమని చెప్పారండి. సరే చెప్పారు కాదా అని ఓకే ఒప్పుకున్నాను సార్. సినిమా మంచి అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చారు. సరే అన్ని మద్రాసులో చెప్పడంతా మద్రాస్ షూటింగ్ సార్. అవును, మెడ్రాస్. అక్కడ తమిళ సినిమా చేస్తున్నా, అక్కడ వచ్చారు అట్లు రామారావు గారు. అట్లు రామారావు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. వచ్చి టీ కృష్ణ గారు వచ్చారు. ఆ సినిమాలు నాకు మీసాలు లేవు, దాడి లేదు. నేను కన్నడ హీరో, తమిళ్లో విజయకాంత్ హీరో, ఊర్వశి ఒకే హీరోయిన్, ఇద్దరికి సాంగ్ చేస్తున్నామండి. చేస్తే అక్కడ మనం సుత్తివల్లి బాబాయ్, హరినాథ్ గారు, టీ కృష్ణ గారు వచ్చారు నైట్ నన్ను చూడడానికి. వస్తే ఏమి లేవు, ఇవన్నీ ఏమి లేవు. సుత్తివల్లి బాబాయ్ చూసేసి చెప్పానంటే, వీడు ఏంట్రా కొజ్జాలాగా ఉన్నాడు, వీడు ఖాళీ అంటావు ఏంటని. అది చూస్తే భయంకరమైన విలన్ క్యారెక్టర్ సార్. హరినాథరావు కూడా, కృష్ణ నీకు ఏదో బుర్ర పని చేయట్లేదా ఏంటి, నా కూడా కొజ్జాలా ఉన్నాడే, మీసాలు ఏమి లేవు. ఈ ఆయన నాది పరాజిత అని ఒక ప్రేమ పర్వ అని ఒక సినిమా చూసుకున్నారు ఆయన, సిద్ధలింగ గారిది. సో ఆ సినిమాలో ఆ గెటప్ ఉంది సార్, కొంచెం ఇలాంటిది ఖాళీ గెటప్ లాగా ఉంటుంది, కొంచెం దాడి గీడి బాడీ తోటి ఇది టీషర్ట్. అప్పుడు ఇంకా బాగా లావుగా ఉండేవాడు. అవును. సో అది చూసి కృష్ణ గారి మైండ్లో ఉంది. ఫస్ట్ డే సార్ నేను వైజాగ్ వచ్చాను, ఫ్లైట్లో బెంగళూరు నుంచి వస్తున్నాను. ఈ సినిమా నాకు వద్దు అని ప్రే చేస్తున్నాను దేవుడి దగ్గర. మిస్ అయిపోతే బాగుండదు, తెలుగు రాదు, మిస్ అయితే బాగుంటుందని. వచ్చి దిగాను సార్. దిగ్గానే ఇంత పెద్ద ప్యాడింగ్ వేశారు, ఫుల్ అన్నీ వేసేసి గడ్డం అంతా ఇంకో కొంచెం ప్యాచింగ్ పెట్టి, ఇక్కడ ఇది బ్రౌన్ ఐబ్రోస్ పెట్టారు, లెన్స్ పెట్టారు, అన్ని పెట్టారు సార్. నాకు ఈ పులిని తీసుకుపోయి, టైగర్ తీసుకుపోయి ఎక్కడ అలాగ అయిపోయింది సార్ నాకు. సరే చేశారు సార్. చేసేసి ఇరిటేషన్ అండి. ఫస్ట్ ఆ జీప్ని దిగే షాట్ అండి, ఏం కూసావే, అది స్టిక్ పట్టుకోవాలి అలాంటిది. అవును, అది చేశాను సార్. అందరు క్లాప్స్. సుత్తేలు బాబాయ్ అక్కడ చూస్తున్నాడు నిలబడి, ఎక్కడ మూలలో చరణరాజు అయిపోతాడు ఇంటికి రోజుని. అక్కడి నుంచి వచ్చి కృష్ణ గారి కాళ్ళ మీద పడిపోయారు. దేవుడా, నీ ఇమాజినేషన్ ఎవరు చేయలేదు, మీ జడ్జిమెంట్ ఎంత బాగున్నాడే ఆ స్క్రీన్ మీద. అయ్య బాబాయ్. తర్వాత అట్లు రామారావు గారు, రామోజీరావు కూడా చూశారంట. అవును. తర్వాత హరినాథ్ అయితే పిచ్చెక్కిపోయింది ఆయనకి. కృష్ణ ఎలాగయ్యా ఈయన్ని మార్చావు ఇలాగని. కానీ చాలా మీకు తెలుగు రాకపోయినా చాలా గొప్పగా చెప్పారు. అవును సార్, చాలా అవును సార్. బాబురావు గారు మీకు ప్రాంతం కదా, పోకూరు బాబు గారు తమిళ్ తెలుసు ఆయనకి. ఈ కృష్ణ గారికి తమిళ్ తెలుసు, ఇంగ్లీష్ కూడా సరిగా అంటే మాట్లాడేవాడు. అవును, ఏదో మేనేజ్మెంట్. నేను కొంచెం తప్పుగా మాట్లాడేవాడిని, గుడ్లు అంటే వేరేదో అనేవాడిని. సో అప్పుడు శాంతి వచ్చి అడిగి, అది శాంతి సజెషన్లో నా షాటు, నిండా సభలో నీ ద్రౌపదికి అలాగా ద్రౌపది లాగా నీ గుడ్లు అనాలి, నేను వేరేది అంటున్నాను. తీస్తుంటే ప్రజలందరూ చూసి నవ్వాలి అని నేను ఆహాహా అని అనాలి. అది తప్పుగా చెప్తాను. అందుకని ఇది అది ఇరిటేషను. పైగా డే టైం సన్లైట్. అది ఏప్రిల్ సార్, వైజాగ్లో 44 ఉంది ఇక్కడ. సో మామూలు అప్పుడు ఈ టైంలోనే వైజాగ్ సీషోర్ ఏరియా కదా, ఉండలేము. అది సీషోర్ సైడ్నే షూటింగ్ మనకి. సో అలాగా. కానీ సినిమా చూసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు సార్. ఎవరైనా కొట్టాలి. 108 feet నాది బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్లో రామోజీరావు గారు నా స్టాచ్యూ పెట్టారు, ఇది కటౌట్ పెట్టారండి. 108 feet. రాజ్ కుమార్ గారు నాకు అక్కడ షీల్డ్ ఇచ్చారు. కన్నడ 1 year వాడిందండి బెంగళూరులో. తెలుగు వెర్షన్ బెంగళూరులో. అప్పుడు డబ్బింగ్ లేదు కదా సార్. డబ్బింగ్ లేదు. అప్పుడు అశోక హోటల్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు నాకు షీల్డ్ ఇచ్చేసి చెప్పారు, నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు హీరోలు చేశాను, ఇక్కడ నాకు మంచి పేరు ఉంది, కానీ చరణ్ రాజు ఒకే సినిమా చేశారు, 108 feet ఆయన కట్అవుట్ పెట్టారు. కన్నడ రాజ్ కుమార్ గారికి లేదండి. లేదు, కన్నడ కంటే పెట్టారండి. చూస్తే ఇలా చూడాలి సార్ మీరు. అంతే కదా, 108. అది రింజిగా హ్యాట్స్ అప్ టు రామోజీరావు గారు. కానీ ఇక్కడ హిట్, అవును సార్, ఇక్కడ మీరు హిట్ విలన్ గా, అవును సార్, అక్కడ హీరోగా ఫట్టు అంతే. అవును సార్. తర్వాత ఇదే సినిమా హిందీలో తీశారండి, ప్రతిఘాత్ అని. అవును.
టీ కృష్ణ గారు ఒకే కండిషన్ అండి. ఉమ్. చరణ్ రాజు మహారాష్ట్రియను, ఆయన హిందీ బాగా తెలుసు. చరణ్ రాజు పెడితే నేను ఈ క్యారెక్టర్ చిరంజీవి విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని ఉషా అకాడమీ మన రాష్ట్రీయ ఫిలిమ్స్కి. ఓకే. ఎన్ చంద్ర డైరెక్టర్ అని. ఎన్ చంద్ర అవును సార్. తర్వాత ఎన్ చంద్ర మళ్ళీ విజయశాంతి గారితో ఇంకో సినిమా కూడా చేశాడు అది. అవును సార్. సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో. శాంతి గారిది ఏదో తెలియదు, వాళ్ళది ఏదో రాలేదు. తర్వాత అక్కడ ఏదో కొత్త అమ్మాయి చేసింది. అలాగే అదే అక్కడ దెబ్బ అయిపోయింది కదా, మీకు దెబ్బ పడిపోయింది కన్నడలో. అవును సార్. ఫుల్ సార్ అవుట్. అవునా? అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు. వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు. ప్రతిఘా తర్వాత నాకు నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్. హిందీ ప్రతిఘా సూపర్ హిట్ అయిపోయింది, ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్. ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, అక్కడ చూస్తే అమితాబ్ బచ్చన్ సినిమా, వినోద్ ఖన్నా సినిమా, ధర్మేంద్ర సినిమా, తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా. సో ఇలాగా కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారి సినిమా, అది ఇది అని అన్ని చోట బిజీ సార్. ఓకే. మలయాళంలో మమ్ముటి గారు, మమ్ముటి, అదే ఇంకా ఆల్ సూపర్ స్టార్. అవును సార్, అందరూ దే వాంటెడ్ మీ అంతే. సో అలాగే అది ఒక టైం సార్, అంతే టైం. అంటే మరి ఇంకా కన్నడంలో హీరో సినిమాలు అలా తగ్గిపోయాయండి? లేదు సార్, ఇప్పుడు కూడా చేస్తున్నాను హీరో. ఇప్పుడు కూడా చేస్తున్నాను కానీ తగ్గినాయి అప్పుడు. అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం లేక. టైం లేక. అదర్వైజ్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళిపోతేనే కదా దొరికేది, కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగులో ఉండే ఒక మజా అక్కడ అంటే నాకు ఫస్ట్ ఐ వాంట్ టు మేక్ మనీ అండి. ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు, అవును, ఒక సొంత కారు, కనీసం అది కావాలి కదా సార్. కొంచెం ఈ గంజి తాగడానికి అది. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్, అంతే కదా. అవును.